ఈరోజు టాపిక్ ఏందంటే, కుంభమేళా జరిగినప్పుడు ఒక సంచలనం జరిగింది. ఒక అమ్మాయి మంచి అందమైన అమ్మాయి. చక్కటి కళ్ళు, చక్కటి రూపము, చక్కటి నవ్వుతో కనిపించింది. ఆ అమ్మాయి పేరు మొనాలిసా. అందరూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ అమ్మాయి వైరల్ అయింది. అబ్బా! మోనాలిసా, మోనాలిసా. ఈ మీడియా వల్ల ఏమైందంటే పాపం ఆ అమ్మాయి పూసలమ్ముకునేది. ఆ అమ్మాయి వ్యాపారం కూడా దెబ్బతిన్నది. దెబ్బతిని మధ్యలో వదిలేసి ఎళ్ళిపోవాల్సొచ్చింది. ఈ టైంలో ఒక 'సనోజ్ మిశ్రా' అనే ఒక బాలీవుడ్ దర్శకుడు, తర్వాత కథంతా మామూలు చెప్తా. బాలీవుడ్ దర్శకుడు ఆ అమ్మాయికి అవకాశం ఇస్తారని ఆ అమ్మాయిని బాంబే తీసుకెళ్ళి ఫోటోలు దిగి అయి చేసి, ఇది చేసి అంతా హంగామా చేశాడు. రేపో మాపో సినిమా స్టార్ట్ అవుతుంది. అమ్మాయి పెద్ద స్టార్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే, అంతకుముందు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకుపోయి షెడ్యూస్ చేశాడు వాడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఈయన తీసుకుపోయి లోపలేశారు. ఇప్పుడేంది పాపం మొనాలిసా పరిస్థితి. ఎవరైనా స్టార్ డైరెక్టర్ అంటే రన్నింగ్‌లో ఉండే స్టార్ డైరెక్టర్ అవకాశం ఇచ్చింటే బాగుండేది అని నెటిజన్లంతా వాపోతున్నారు. సనోజ్ మిశ్రా లాంటి వాళ్ళు మనకు కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు కొందరు నిర్మాతలుగా ఇలాంటి పని వచ్చినోళ్ళే అందరూ. స్టార్టింగ్‌లో ఈ సినిమా ఇండస్ట్రీలో తప్పదు ఇవన్నీ. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మోనాలిసా పాపం ఆ అమ్మాయిని ఆకాశానికి ఎత్తేసి ఇప్పుడు బావిలో తోసినంత పని చేశారు. ఇప్పుడు వాడు ఏదో షెడ్యూస్ చేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడని ఒక అమ్మాయి కేసు పెడితే, ఆ కేసు వల్ల తీసుకుపోయి లోపలేశాడు. పాపం ఇప్పుడేంది పాపం మోనాలిసా పరిస్థితి అని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు అందరూ. అందుకోసమని నేను ఇదంతా ఈ ఫ్లాష్ బ్యాక్, ఈ పిట్ట కథలన్నీ చెప్పాల్సొచ్చింది. అది కథ.